ఈ కాన్సెప్ట్ అంతా చెప్పడానికి అంటే కనుక ఒక చిన్న ఉదాహరణ ఇస్తానమ్మా. సో ఆ ఉదాహరణ ఏంటి అని అంటే కనుక ఒక బాస్ సో ఈజ్ హ్యావింగ్ హిస్ కార్, ఈజ్ హ్యావింగ్ his own car, asking the driver to drop me at airport. A car owner is asking his driver to drop at airport. Okay, so normally a car is a hardware devices. A car is a hardware devices, some iron material, some wires, some other plastic materials. Right or wrong? So a car is a hardware devices which is a combination of plastic, wires and iron. Okay. So human beings. Okay. So now can the owner fulfill his requirement? Can the owner fulfill his requirements as reaching his airport? So now who is acting as an interfaces means he is giving instruction to the car driver. Okay. So now interfaces between a car, nothing but an hardware and a user requirement. I need to go to airport. So who is acting? Driver. So what is the driver principle says? What is the task of a driver means is he need to understand the user requirement. So the user requirement is owner need to reach airport. So for that he will switch on the car. He will check the AC condition, car air, car petrol conditions, car other conditions. Right or wrong? So now the similar way, so we require an interfaces in order to fulfill the user request. So that is the example. So oka car owner yokka avasaram edaute teerustunnado driver ane vyakti car driver yokka ante owner yokka bhavanni ardham cheskunటూ car ni kuda check chestu ante car start avvaledamma, heat వచ్చేస్తుంది, AC అనవట్లేదు, లేదు జర్క్ ఇస్తుంది. సో వాట్ ఇట్ ఈస్ మా ఎవరికి అర్థమవుతుందమ్మా జర్క్ ఇచ్చింది అని అంటే డ్రైవర్కి అర్థమవుతుంది. సో వీ రిక్వైర్డ్ అన్ ఇంటర్ఫేసెస్ విచ్ యూ కెన్ అండర్స్టాండ్ బోత్ మై రిక్వైర్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ కార్ రిక్వైర్మెంట్స్. ద సేమ్ వే సో ఇఫ్ యూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ సిస్టమ్స్ సో వీ రిక్వైర్డ్ అన్ ఇంటర్ఫేసెస్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ బోత్ బిహేవియర్స్, బోత్ ఫీలింగ్స్. బోత్ మీన్స్ so what is a computer ma? What is a computer? Hardware. Nothing but plastic material, iron material, some wires. అంతే కదమ్మా. కంప్యూటర్లు అంతకన్నా ఎక్కువ ఏమి ఉన్నాయా? హార్డ్వేర్ డివైసెస్ ని కావాల్సిన తగ్గట్టుగా అది పనిచేస్తుందో లేదో చూడటము, అలాగే యూజర్ యొక్క అభిప్రాయంలో పాటలు వినాలనుకుంటున్నాడా, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలనుకుంటున్నాడా, లేకపోతే కనుక మూవీ చూడాలనుకుంటున్నాడా, లేకపోతే వర్డ్ టైప్ చేయాలనుకుంటున్నాడా, ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే ఒక మధ్య వ్యక్తి అనేది కావాలి. ఓకేనమ్మా. సో ఎందుకోసం అంటే కనుక కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ఇన్ జనరల్ వర్డ్స్ ఇస్ బైనరీ లెవెల్ లాంగ్వేజ్. వాట్ ఈస్ దట్ మా? బైనరీ లెవెల్ లాంగ్వేజెస్. సో వాట్ ఈస్ దట్ బైనరీ లెవెల్ లాంగ్వేజెస్ మీన్స్ నథింగ్ బట్ zeros and ones. Nothing but zeros and ones. How you are going to talk in examination? మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ బిట్ పేపర్ మీ ఫ్రెండ్స్కి ఎలా పాస్ చేశారమ్మా? మీరు బిట్ పేపర్ ఆన్సర్స్ ఎలా పాస్ చేశారమ్మా? ABCD. ఓకేనమ్మా. సో వాట్ ఈస్ దిస్? ఏ కోడ్ లాంగ్వేజ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్. అతనేమి ఇలా కొట్టేసుకుంటూ ఉంటాడు, నాలుగో క్వశ్చన్ మీరేమి ఇలా అనుకుంటూ ఉంటారు, ఒక నాలుగో క్వశ్చన్కి ఆన్సర్. ఓకే. సో నార్మల్గా ఏమవుతుందమ్మా, ఒక అంటే అర్థమయ్యే భాషలో అక్కడ ఎక్స్టర్నల్కి అంటే ఇన్విజిలేటర్కి అర్థం కాకుండా మీ ఇద్దరి మధ్యన జరగటానికి ఒక లాంగ్వేజ్ అనేది ఉపయోగించుకున్నారు, దాన్ని కోడ్ లాంగ్వేజ్ అని అన్నారు. కంప్యూటర్కి అర్థమయ్యేది ఏంటి అంటే బైనరీ లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే. సో బైనరీ లెవెల్ లాంగ్వేజ్లో ఏముంటుంది అని అంటే 01000100010001 హాయ్ హలో హౌ ఆర్ యూ. సో ఈ మాటను మీకు కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుందమ్మా? యాజ్ ఈజ్గా అర్థం చేసుకుంటుందా హాయ్ హలో హౌ ఆర్ యూ అంటే? సో ఈ హాయ్ హలో కాస్త బైనరీ లెవెల్లో 010. సో ఇప్పుడు ఇందులోనమ్మా 1 కాస్త 0 అవుతే ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన 01000001లో 1 కాస్త పొరపాటున 10 అవుతే ఏమవుతుంది? 1 కాస్త 0 అవుతుంది, 0 కాస్త 1 అవుతే ఏమవుతుంది? భావం మారిపోతుంది అన్నమాట. భావం కాస్త మారిపోతుంది. హాయ్ కాస్త బాయ్ అయిపోతుంది. ఓకేనమ్మా. హాయ్ కాస్త బాయ్ అయిపోతుంది మేబీ. ఓకేనమ్మా. మనం పంపించేది అకౌంట్ నెంబర్ అనుకోండి. మీకు మంత్లీ అమౌంట్ వేయాలి కాబట్టి ఇంటికాడ నుంచి మీరు అకౌంట్ నెంబర్ పంపించారు. మీ అకౌంట్ నెంబర్ వచ్చి 100.
కానీ డాడీకి ఏం రిసీవ్ అయిందమ్మా? 101 అని రిసీవ్ అయింది.